బలాన్ని సమీపించక ముందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చూద్దాం. 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చూద్దాం. మొదటి తెస్సలోనికీయులు 4వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. మీరు పరిశుద్ధులొకటే, అనగా మీరు జారత్వమును దూరముగా ఉండుటే దేవుని చిత్తము. తొమ్మిదవ వచనము 12వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చూద్దాం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కరలేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. మిమ్మల్ని హెచ్చరించున్నాము. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రేమకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభువా, నా జీవితంలో కూడా శత్రువు అనేక బాణములు వేస్తున్నప్పుడు, దేవా భయభీతులు కలిగినప్పుడు మీరు ధైర్యం చెప్పి భయపడుకోమని చెప్పిన తండ్రి, నాకు ధైర్యం ఇచ్చిన తండ్రివని నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అంతేకాదు, మీరు నాకు కేడముగా ఉన్న తండ్రి, డాలునైన తండ్రి, మీకు వందనాలు. నా కోసం బహుమానములు మీరు సిద్ధపరిచి దేవా మరలా మా ప్రభువా మీరు వచ్చినప్పుడు ఆ బహుమానములు తీసుకుని వస్తున్నారని నిరీక్షణ ఇచ్చిన తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన బహుమానములను అత్యధికం చేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సమయంలో ప్రభువా వాక్య భాగాన్ని కూడా మాకే ఆశీర్వదించండి, మీరు బోధించండి, బురగా నన్ను వాడుకోనండి ప్రభు. ఆశతో వచ్చిన నీ బిడ్డలందరినీ తృప్తిపరచండి. ఆత్మదేవుని సంచారమును మాకు అనుగ్రహించండి. వినగల చెవులు, గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ వందనాలు. జీవముగల ఉన్నతమైన దేవుని నామములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కాలమంతా దేవుడు మనల్ని కనికరించి ప్రేమించి అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉండి పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధులతో కలిసి ఆరాధించి ఘనపరిచి ఆయనను అనుభవించేటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనం ఎంతైనా ధన్యులం. ఈ భాగ్యము ఇక్కడ ఉన్న వాళ్ళు, వింటున్న వాళ్ళు ఎవరు మాణించేంత వరకు పోగొట్టుకోకుండా మరి దేవుని మనం బతిమలాడుకోవాలి. ఒకవేళ కొత్త వారు ఎవరైనా వచ్చి ఉంటే ఈ దినం ఇది దేవుని సన్నిధానంలో నీకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయం. ఇప్పుడైనా నేను ప్రభు దగ్గరికి వచ్చాను, ఇప్పుడైనా ప్రభువుని గురించి తెలుసుకున్నాను, నా జీవితమంతా ప్రభు మందిర సావాసంలో ఉండే భాగ్యము దయచేయని మీరు కూడా అలాంటి తీర్మానం కలిగి ఉండాలి. విశ్వాసులమైన మనము ఎప్పుడు కూడా సావాసానికి దూరమైపోయే పరిస్థితులు రాకుండా మాకు చేయిదేవా అని మనము దేవుని దగ్గర కృతజ్ఞులమై ఉండాలి, మొరపెట్టుకుంటూ ఉండాలి. చదువుకున్నటువంటి వాక్య భాగము మనకు తెలిసినటువంటి భాగమే. ఇక్కడ చదువుకున్నటువంటి విషయాలు చూసినట్లయితే తెస్సలోనికీయులు దేవుని సంతోషపరిచే విధముగా 2వ వచనంలో
వారు దేవుని సంతోషపరిచే విధంగా వారి నడక ఉన్నది. మరి దేవుని సంతోషపరిచే విధంగా పౌలు గారు వారికి నేర్పించాడు. మనము సంఘములో కానీ, సావాసంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఇతరులను మెప్పించే విధంగా చాలా వరకు ప్రయత్నిస్తాం. రెండవది, మన వరకు మనకు తృప్తిగా ఉండేటట్లుగా మనం ప్రయత్నిస్తాం. దేవునికి చిత్తమా కాదా, నా ప్రవర్తన, నా మాటలు, నా జీవితం దేవునికి ఇష్టంగా ఉన్నదా అని పరీక్షించుకోవడం తక్కువ విశ్వాసుల్లో కూడా. ఏదో అనుకుంటాం చేసేస్తాం, ఏదో అనుకుంటాం అది చేసి ప్రభు చిత్తమేలు అనుకుంటుంటాం. కానీ ఈ సంఘస్థులైతే పౌలు గారి ద్వారా ఏమైతే నేర్చుకున్నారో అది అమలు చేయడమే, అనుసరించడమే కాకుండా ఆ జీవన విధానము లేక వాళ్ళ పరిస్థితులు దేవునికి సంతోషంగా ఉన్నాయంట. అయితే దానికి ప్రియులారా గమనించండి, వారు ఎంతో కాలం దేవుని మాటలు విన్నవాళ్ళు కాదు. ఈ సంఘమును గురించి మొట్టమొదటి పౌలు గారు వీరికి మనకు తెలుసు 17వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 3 వారాలు మాత్రమే, 3 ప్రసంగాలు లేక 3 వారాలు కొనసాగించాడు వారి మధ్య పరిచర్య, అంతే. తర్వాత పౌలు గారిని ఆ సంఘములోనికి రానియలేదు. ఆ 3 వారాల ప్రసంగంలో, ఆ 3 వారాల వాదనలో సత్యమెరిగిన వారై వారు ప్రభువును గ్రహించి, ప్రభువును అంగీకరించి, ప్రభు చెప్పినట్లు, పౌలు గారు చెప్పినట్లు వారు నడిచి ఈనాడు ప్రపంచానికి వారి యొక్క సందేశం, వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనకు తెలియజేయడం ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే వాళ్ళు ఎలా వాక్యాన్ని ఎలా విని ఉంటారు వాళ్ళు? ప్రియులారు గమనించండి, వారు నేర్చుకున్నటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ పౌలు గారు నేర్పినటువంటి 2 విషయాలను, దేవుడు నేర్పినటువంటి 1 విషయాన్ని, 3 విషయాలను, మనకు తెలిసిన విషయాలనే తిరిగి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఇష్టపడుతున్నాం. పౌలు గారు వారికి నేర్పినటువంటి విషయాలు, మొట్టమొదటిది వారు వాక్యమును వినడము, వాక్యాన్ని బోధించడము పౌలు గారు వారికి నేర్పించాడు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రియులారు గమనించండి, ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. వారు పౌలు గారు చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు అంగీకరించారు. వాక్యాన్ని వాళ్ళు విన్నారు శ్రద్ధగా. ఈ చెప్పింది సత్యవాక్యాన్ని అంగీకరించారు. ఇది మనుషులు చెప్పే బోధలాగా వాళ్ళు వినలేదు, ఇది దేవుడు చెప్పిన బోధలాగా వారు విన్నారు. ఆ మాట కూడా ఉంది అదే పత్రికలో. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2వ అధ్యాయము 13వ వచనం. మొదటి తెస్సలోనిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించిరి. వాక్యం చెబుతున్నప్పుడు దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, అది మనుషులు చెబుతున్నటువంటి వాక్యమని ఎట్టి పరిస్థితుల్లో మన ఊహకు రాకూడదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఈవెన్ యేసు ప్రభు వారు కూడా ఉన్నాడు, శాస్త్రులు పరిచయులు చెప్పేది మీరు వినండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? వారు ధర్మశాస్త్రాన్ని గురించే వాళ్ళు చెప్పేది, ధర్మశాస్త్రాన్ని గురించే వాళ్ళు చెప్పేది. కాబట్టి ఇది మనుషుల బోధ, ఆయనకి ఇష్టం వచ్చినటువంటి బోధ, ఈయన చెప్పాడు ఆయన చెప్పాడు కాదు. ఇది దేవుని వాక్యము. దేవుడు ఈయన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, దైవజనుల ద్వారా వాక్యం మాట్లాడుతున్నాడు. ప్రియులారు గమనించండి, ఎప్పుడైతే మనము వాక్యాన్ని వినడానికి ఇష్టపడతామో, వాక్యాన్ని గ్రహించడానికి ఇష్టపడతామో, బ్రతుకు మార్చుకోవాలని మనసులో కలుగుతుందో ఖచ్చితంగా ఆ వాక్యం మన హృదయాల్లో పనిచేస్తుంది. చక్కగా వ్రాయబడింది కదండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని వారు అంగీకరించారు. దేవుని వాక్యమని నీవు అంగీకరిస్తే, పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమని నీవు అంగీకరిస్తే, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలు దైవజనులు మరి చెబుతున్నారు, నా జీవితంతో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తానికి నేను ఇష్టపడుతున్నానని నువ్వు ఇష్టపడితే, నువ్వు అంగీకరిస్తే అది నా జీవితంలో చక్కగా పనిచేస్తుంది. వినేవాళ్లే కాదు, బోధించేవాళ్ళు కూడా అది దేవుని వాక్యంగానే బోధించాలి. కానీ
మన చాకచక్యమో, మన గారడి మాటలో, మన వాక్కు చాతుర్యమో, లేక మన పేరు ప్రతిష్టల కోసమో చెబితే అది ఫలించదు. వినేవారు ఏ విధముగా ఆసక్తిగా వాక్యం, ఇది దేవుని వాక్యమని నోళ్ళు తెరుచుకొని చెవులు అప్పగించి ప్రభువా నాతో మాట్లాడమంటారో, బోధించే దైవజనులైనా పరిచారకులైనా మోకరించి ప్రార్థన చేసి ఇళ్ళ దగ్గర, ఒకవేళ వ్యక్తిగత సువార్త కావచ్చు, ఇలాంటి వేదికల మీద నీకు అవకాశం లేకపోవచ్చు, ఎవరికైతే నువ్వు వాక్యం చెప్పాలని ఇష్టపడుతున్నావో నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళకి చెప్పకుండా ఇది దేవుని వాక్యంగా నువ్వు చెబితే పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపచేస్తాడు. చూడండి, పౌలు గారు చెప్పిన 2వ అధ్యాయం, అదే దశలో రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములు పరీక్షించు దేవునినే బోధించుచున్నాము. అంటే వినేవాళ్ళకి ఎంత దేవునిపై ఆసక్తి, ఇది దేవుని వాక్యమని ఇష్టపడుతున్నారో బోధించాలనుకునే వ్యక్తి, పరిచారకుడు, మరి ప్రియులారా, దేవా నీవు నాకు అప్పగించినటువంటి ఈ పనిని ప్రజలకు అప్పగించేటప్పుడు నీవు నాకు బోధించు. చూడండి, చక్కగా వీళ్ళు ఇటు బోధించేవాళ్ళు, వినేవాళ్లకు ఇది దేవుని వాక్యము. వాళ్ళు కూడా అంటున్నారు, పౌలు గారు నేను తెస్సలోనికలను సంతోషపరిచే మాటలు చెప్పలే, బాగా చెప్పాడు అని అనిపించుకోవడానికి బోధ చేయలే. బాగా చెప్పాడు అనిపించుకున్న వాక్యము అది హత్తుకోదు. ప్రియులార, వాక్యము బాగుంది అని ఒక నోటి గుండా అంటున్నాము అంటే అది హృదయాన్ని తాకితేనే, మనసు కదిలితేనే, పాపము నుండి బయటికి రావాలని అనిపిస్తేనే, ఒక పరిచర్య చేయాలా లేక ఒక మంచి పని చేయాలని హృదయంలో కలిగితే దేవుడు మాట్లాడినట్టు లెక్క. వినసొంపుగా ఉండి చాలామంది పొగుడుతుంటారు బోధ చేసే వాళ్ళను కదండి, భలే చెప్పారన్నా, భలే చెబుతారన్నా. కొంతమంది చెప్పే వాళ్ళ దగ్గర కూడా పోయి పొగుడుతూ ఉంటారు. ఒకవేళ ప్రశంసలు అవసరమో కాదో నాకైతే తెలియదు, కానీ నీ హృదయంలో మారి ఆ యొక్క మరి వివరణ మీరు ఇస్తే బాగుంటుంది, లేకపోతే నీలో మార్పు జరగనట్టే లెక్క. దేవుని యొక్క వాక్యము చెబుతున్నటువంటి వారు కానీ వింటున్నటువంటి వారు దేవుని సంతోషపరచాలి. వాక్యము హృదయాల్లో పనిచేయాలి. వాక్యము చెప్పి విని గ్రహించి తర్వాత ఫలితాలను బట్టి ఇది శక్తిగల వాక్యమా, నిజంగా నువ్వు అంగీకరించావా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతకాలం నుండి వాక్యాలు వింటున్నాం మనం, ఎంతకాలం నుండి వాక్యాలు వింటున్నాం. మనలో ఏమైనా అలాంటి వాక్యము విన్న దాని ఫలితాలను మన జీవితంలో చూసామా? నాతో దేవుడు మాట్లాడినందుకు రిజల్ట్స్ ఏంది, ఏం జరిగింది, ఏం మార్పు కలిగింది జీవితంలో, ఏ కార్యం జరిగింది నీకు వాక్యం ఫలించిందని. అయితే 3 వారాల్లో విన్న తెస్సలోనికీయులు వాళ్ళల్లో వాక్యం ఎలా ఫలించిందో తెలుసా? అదే తెస్సలోని రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూసినట్లయితే 8వ వచనం, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు, దేవుని పోలి నడుచుకుంటున్నారు, వాక్యం విని గ్రహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసునా? 8వ వచనం, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును. వారు విన్న వాక్యము, వారు కొద్ది కాలంలో విన్నటువంటి వాక్యము వారి హృదయాలు పనిచేస్తే అది దాగదిక లోపల ఇక వాక్యము విస్తరించింది. మాసిదోనియా వరకు వాక్యం విస్తరించింది. ప్రియులారా, ఈ ఉదయకాలంలో వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? వాక్యాన్ని ఉదయకాలం చదువుతున్నావా? వాక్యాన్ని మోకాళ్ళ మీద నుండి చదువుతున్నావా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు ధ్యానం చేస్తున్నావా? ఏదో పొడి మాటలు, ఒక అధ్యాయం పూర్తి చేసే మాటలు, క్యాలెండర్ వాక్యము, లేకుంటే వాగ్దానం కార్డు మీద చూస్తున్నటువంటి వాక్యము, అది కూడా వాక్యమేనండి అనుకుంటున్నామేమో ప్రియులారా. వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము నీతో నాతో మాట్లాడకపోతే మళ్ళీ రెండవసారి ఆ అధ్యాయాన్ని చదవడం మంచిది. ఒకవేళ టైం అయిందని చెప్పి అడావుడిగా ఒక పారాగ్రాఫో ఒక అధ్యాయమో చదివేసి 2 మాటలు ప్రార్థన చేసుకొని పోవడం వల్ల నిష్ప్రయోజనం.
వాక్యము చదువుతుంటే మనకు అర్థం కాలేదు, ఏం చదివానో కూడా మనకు తెలియదు. మళ్ళీ రెండవసారి చదువుతుంటే మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు. అదే ధ్యానం చేయడం, అదే ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదివితేడు ప్రార్థన చేసుకుని నాతో మాట్లాడు దేవా, పరిశుద్ధాత్మదేవుని నాకు అనుగ్రహించు ప్రభువా. తెస్సలోనికల్లో వాళ్ళు నాకు అందుకని ఈ పత్రిక అంటే చాలా ఇష్టం. నేను ఇంతకుముందే 1-2 పర్యాలు కూడా ఈ సంఘాన్ని గురించి నేను ఇక్కడే చెప్పాను. మళ్ళీ ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? పౌలు గారు అంటాడు, మా వలన నేర్చుకున్నటువంటి మాటల వల్ల వారు దేవుని సంతోషపరిచారంట. ఏమి నేర్చుకున్నారు వాళ్ళని ఆలోచన చేస్తే, వాళ్ళు పౌలు గారి దగ్గర 3 వారాల్లోనే వాక్యాన్ని నేర్చుకున్నారు. వాక్యాన్ని నేర్చుకోవడమే కాదు, వాక్య ప్రకారం జీవించడం నేర్చుకున్నారు. వాక్య ప్రకారం జీవించడమే కాదు, వాక్యాన్ని ప్రకటించడం నేర్చుకున్నారు. ప్రకటించే వాళ్ళు ఉన్నారా మన సాహసంలో? ఏమండి, ఇంతమంది ఉన్నాం, ఎన్నో రోజులు వాక్యం వింటున్నాం. ఎంత వ్యాప్తి జరుగుతుంది మనకు వాక్యం. ఒక్క దైవజనులో లేక కొంత పెద్దలో కొందరు మాత్రమే ద్వారా జరుగుతుంది, కానీ పరిగెత్తేటువంటి స్థాయికి లేదు. ఇక్కడ కొన్ని పేర్లు రాయబడలేదు సంఘంలో. వారి సంఘము పౌలు గారు అంటాడు, మీరు 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 అంటున్నాడు. ఆ సంఘమంతా ఫలించిందండి దేవుని మాటలతో. సంఘమంతా ఈ వాక్యము బ్రతికిస్తుంది. మనకు 119వ అధ్యాయం 50వ వచనంలో ఇది బ్రతికించే వాక్యము. ఈ బ్రతికించేటువంటి వాక్యము మనం దాచిపెట్టకూడదు. చచ్చిపోతున్నారు చాలామంది. వారిని బ్రతికించే వాక్యాన్ని నీవు ఈ ఉదయకాలంలో అంగీకరిస్తే, నీవు విని అంగీకరించి గై కొనడానికి ఇష్టపడు. హృదయం వాక్యాలు చెబుతున్నప్పుడు హృదయాలు మండాలి. తెలుసు కదండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త చదవండి, 24వ అధ్యాయము. ప్రియులారా, మనం గమనించినట్లయితే అక్కడ వారు మొట్టమొదటి కూర్చున్నప్పుడు 33 చదవమ్మా. దానికి 32లోనే అనుకుంటా. మన వారి హృదయములు మండుచుండలేదా? వాక్యము చెబుతున్నప్పుడు, వాక్యము వింటున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు హృదయములో మంట పుట్టాలా. అది బాగా చెప్పినట్టు లెక్క. అది పరిశుద్ధాత్ముడు నీకు బోధించినట్టు లెక్క. వాక్యము హృదయంలో మంట కలుగుతుంది. మండుచుండలేదా? యేసు ప్రభు అని అనుకోలే వాళ్ళు దారిలో పోయేటప్పుడు. ఎవరో దారిని పోయి ఆయన చెబుతున్నటువంటి వెళ్ళిపోయినారు. ఆయన పోయినాక వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన కనపడకుండా వెళ్ళిన తర్వాత వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు. మనకు దారిలో వాక్యాలు చెబుతున్నప్పుడు హృదయాలు మండలేదా? అవునండి, మండింది. కానీ పొద్దుగూకింది, నిద్రబాధ మనలే వాళ్ళు. హృదయాలు మండిందిలేండి, పొద్దుగూకింది, నడిచి వచ్చాము 8 కిలోమీటర్లు, కాళ్ళు వస్తున్నాయి, పడుకో అని అనుకోలే. ప్రియులారు గమనించండి, వారిలో వాక్యం ఎలా పనిచేసిందంటే, ఒక క్రొత్త వ్యక్తి వాళ్ళ ఊర్లోకి వచ్చి దాటిపోతుంటే, అయ్యో పొద్దుగూకింది రానాయన భోజనం చేద్దు, పొద్దుగూకింది రా భోజనం చేద్దు అని బ్రతిమలాడారు. ఒకటి వాక్యం యొక్క ఫలితం ఏమిటంటే, ఒక వ్యక్తికి వాళ్ళు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. రెండవది విశేషమైన వాక్యం ఏంటంటే ప్రియులారా, 8 కిలోమీటర్లు లేకంగా కొన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి రాత్రి వేళ ఎప్పుడైతే యేసుప్రభు వారు ఈ సందేశం ఇచ్చారని, వచ్చింది యేసుప్రభు వారిని తెలుసుకున్నాక ఆ రాత్రే బయలుదేరి శిష్యుల దగ్గరికి వెళ్ళారు. ఆ రాత్రే వెంటనే మీరు అక్కడే చూస్తారు కదండి 33వ వచనాల్లో. వాళ్ళు వెంటనే ప్రభువాక్యము హృదయంలోకి వెళ్ళగానే, జీవితంలో మార్పు రాగానే వెంటలో ఏదో కార్యం జరగాలి. భలే ఉందండి వాక్యం, నిద్రపోతాం. భలే ఉందని వాక్యం పుస్తకాలు పక్కన పడేస్తాం. భలే ఉందని వాక్యం టీవీ ముందు కూర్చొని యథావిధిగా ప్రవర్తిస్తాం. వాక్యం భలే ఉందండి అంటాం, వచ్చి ఆదివారం ఎగ్గొడతాం. భలే ఉందండి వాక్యం అంటాం, 12 గంటలకు వస్తాం. భలే ఉందండి వాక్యం అంటాం, వాక్యం వినకుండా ఆరాధన చేస్తాం. భలే ఉందండి వాక్యం అంటాం, అన్నీ చేస్తాం. బిల్లివలమని చెప్పుకుంటాం. నా స్థానం నీ దగ్గర పదిలంగా ఉందని, అదిగో బహుమానాలు ప్రభువా అత్యధికం చేసినామని కూడా చెప్పుకుంటాం. బహుమానాలు ఎవరికి ఇస్తారండి? సోమర్లకు ఇస్తారా? సోమర్లకు ఇస్తారండి? ఆలోచన చేయాలి. వాక్యము నీలో పనిచేసింది అంటే పరిగెత్తుకుంటూ రావాలండి. ఒకసారి గిద్దలూరు ఏరియాలో ఒక సాయంకాల వేళ వాక్యం వినడానికి ఒక దైవజనులు వస్తే, ఒక బ్రదర్ మేము బండి మీద మార్కాపు నుండి వాక్యం వినడానికి వెళ్తూ ఉన్నాం.
ప్రియులారా, మీరు చేలల్లో నుంచి సిస్టర్స్ కొంతమంది ఆ వాక్యం కోసం బార్లు తిరిగి పరిగెడతా ఉన్నారండి. ఆలస్యం అయితే ఆ దైవజనుడు మళ్ళీ ఈ ప్రాంతానికి రాడు, వాక్యం వెళ్ళామని చెప్పి. అసలు ఆ చేలన్నీ ఎండాకాలం, అది పైరు లేదు. ఆ చేలల్లో పడి వాళ్ళు వెళ్తూ ఉంటే అబ్బా నిజంగా నా హృదయం ఆనందించింది, సిగ్గేసింది. ఈ పల్లెటూర్లలో ఈ చదువురాని వాళ్ళు బైబిల్ మోసుకొని వాక్యం కోసం పరిగెత్తుతున్నారండి. మంట, వాక్యం దాటిపోద్దామన్న మంట. నీకు నాకు వాహనాలు ఇచ్చాడే ప్రభు, తీరిక సమయం ఇచ్చాడే ప్రభు, మంట లేదు, పరిగెత్తేది లేదు. మగ్దలేని మరియ పరిగెత్తింది. యేసు నుండి వాక్యం విన్న వాక్యం చెప్పడానికి పరిగెత్తింది. తెస్సలోనికల్లో వాక్యము మ్రోగెను, వారి యొక్క వాక్యం మ్రోగిపోయింది. 11వ అధ్యాయము లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. దేవుని వాక్యము విని దాని గైకొను వారు ధన్యులు. వాక్యం విని దాని ప్రకారము గైకొనాలి. ఆ వాక్య ప్రకారము గైకొనకపోతే, అందుకని 9వ అధ్యాయం లూకాసు వార్త 44 అంటాడు, ఆ వాక్యము మీ హృదయములలో నాటనీయండి. ఆ వాక్యము మీ హృదయాలలో నాటనివ్వండి. నాటితే ఇక వేర్లు పారి పెరిగి పెద్ద ఇది. హృదయాలు నాటకపోతే మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వాక్యం ఏమైపోయింది? సైతాను ఎత్తుకొని పోద్ది. ఆ సైతాను ఎత్తుకొని పోద్ది. బహుశా 13, 19, 19, 13. వాక్యాన్ని లేకపోతే, అందుకనే నాటితే పునాదులు పడితే ఇక వేరు పాగిపోతుంది. దాన్ని ఎవడు కదిలించలేడు. ఆయన అరిచేతిలో ఉండి ఎవడు దాన్ని దోచుకోడు. ఎప్పుడైతే మనం నాటడానికి ఇష్టపడమో అపవాదు ఎత్తుకొని పోతుంది. మనకు వాక్యాలు జ్ఞాపకం ఉండవు. వాక్య ప్రకారం నడవడానికి హృదయంలో వాక్యం ఉంటేగా, వాక్య ప్రకారం నడవడానికి, వాక్యం ఇతరులకు చెప్పడానికి హృదయంలో వాక్యం ఉంటేగా. ఎప్పుడు ఖాళీ హృదయమే అంటాడు కొలస్సీ 3:16లో. క్రీస్తు యేసు యొక్క వాక్యము మీ హృదయములలో నిలవనీయుడే. క్రీస్తు యేసు యొక్క వాక్యం మీ హృదయంలో నిలవనీయుడే. నిండాలి. వింటున్నాం వాక్యం. మీకు తెలుసో లేదో, వాక్య కరువు ఈనాడు ఇంకా చాలా ప్రాంతాలు ఉందంటే నమ్మండి. వాక్యాలు చాలా ప్రాంతంలో వినాలని ఆశ ఉంది. ఇప్పుడు సంఘాల్లో ఆశ పెరిగింది వాక్యం కోసం. చెబుతున్నాం, కాదంటం లేదు. కానీ ఎందుకో ఆశ, ఇంకా కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి. ఏదో దాహం, వాక్య దాహం ఉంది. మరి నువ్వు నేను సిద్ధపడకపోతే, నువ్వు నేను ధ్యానం చేయకపోతే, నువ్వు నేను వాక్యం హృదయంలో భద్రపరచుకోకపోతే ఇతరులకి ఏం చెప్పగలం చెప్పండి. కాబట్టి తెస్సలోనిక సంఘం వారు వాక్యము విస్తరింపచేశారు. వాళ్ళు విన్నారు, వాళ్ళు గ్రహించినారు, వాళ్ళు బోధించినారు. అది దేవుని వాక్యమని అంగీకరించారు. పౌలు గారు అది దేవుని వాక్యమని వారికి తెలియచేశారు. వారు ఫలించినారు. కాబట్టి ప్రియులారా, పౌలు గారి ద్వారా వారు నేర్చుకున్నది ఏమిటంటే దేవుని వాక్యాన్ని వారు నేర్చుకున్నారు. అందుకని అంటాడు కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 145 వచనం వరకు, వాక్యము కొరకు రాత్రి జాము కాకముందే కన్నులు తెరుచుకుందును అంటున్నాడు భక్తుడు. అయ్యా, రాత్రి జాము కాకముందే నేను వాక్యం కోసం కన్నులు తెరుచుకొని చూస్తూ ఉంటాను. వాక్యాన్ని ప్రకటించేటువంటి స్థితి, దాహం, వాక్యాన్ని హృదయంలో. అందుకనే బైబిల్ తగలబెడతారండి, చర్చిలు తగలబెడుతున్నారు. మీరు ఈ సెల్లలో చూస్తున్నారేమో లేదో కానీ యూట్యూబ్లలో అక్కడిక్కడ చూస్తుంటారు. చర్చిలు తగలబెడతా ఉన్నారు. కొంత తర్వాత బైబిల్ తగలబెడతారు, తర్వాత మనుషులను కూడా తగలబెడతారు. అలాంటి స్థితిలో వాక్యం హృదయంలో లేకపోతే ఏమని ధ్యానం చేస్తాం? బైబిల్ లేకపోతే, హృదయంలో నింపుకోకపోతే ఏమని ధ్యానం చేస్తాం? వాక్యాలు, ఒక దైవజనుడు పేరు నాకు గుర్తుండదు కానీ, ఒక దైవజనుడు ఈ ప్రభువులో సేవలో పరిచయంలో ఉన్నాడని ఆయనకు పనిష్మెంట్ ఇస్తారు. చీకటి గదిలో వేస్తారు. చీకటి గదిలో వేసి ఆయన వాక్యం చదవకూడదు. ఆయన పనిష్మెంట్, ఎందుకంటే ఆయన బాగా వాక్యం చదువుతాడేమో. ఆయన వాక్యం చదవకూడదు. బైబిల్ తీసుకొని చెరసాలకు వెళ్ళాడు. మొత్తం ఎక్కడ సూర్యరశ్మి కూడా పడకుండా ఆయనకు ఆ గదిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే చిన్న సూర్యరశ్మి పెట్టినా ఒక లైన్ చదువుకుంటూ బైబిల్ జరుపుకుంటూ వెళ్తాడు ఆయన.
మధ్యాహ్నం 1 గంట సమయంలో భోజనానికి తలుపులు తీస్తారు. ఆ భోజనం తీసి రానిచ్చి ఆ వెలుతురు సమయంలో ఆయనకిచ్చిన పావు గంట అరగంట సమయంలో అప్పుడు బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాడంట. భోజనం చేయవా, మేము వెళ్ళాలి అంటాడు. నేను భోజనం చీకట్లో చేస్తాను, వెలుతురులో నా ప్రభు వాక్యాన్ని నేను చదువుకుంటాను. ఉందా నీకు నాకు అమ్మంట? కావలసినంత పగటిపూట, కావలసినంత రాత్రులు దేవుడు ఎంత సదుపాయం చేశాడు. వాక్యం అనేటువంటిది చాలా నిర్లక్ష్యం చేస్తున్నామంటే మా ప్రియ సహోదరి విశ్వాసులారా ఆలోచించేయండి. అందుకనే మన కుటుంబాల్లో ఇంకా బలహీనతలతో కొనసాగుతున్నాం. పౌలు గారి ద్వారా వాళ్ళు నేర్చుకున్న రెండవ విషయాన్ని ప్రియులారు గమనించినట్లయితే, వాళ్ళు ప్రకటించారు సువార్త. మీకు ఒక మాట కూడా జ్ఞాపకం చేయాలి. కొద్ది సమయంలో ప్రకటించబడినటువంటి వాక్యము చాలా అద్భుతంగా వాళ్ళు సమరయ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటారండి, సమరయులు దేశం కాదు, గ్రామం, ఊరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. చదువుతారా? 20 సమరయ స్త్రీది 4వ అధ్యాయం యోహాను సువార్త 42వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. ఆ ఊరోళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంటు, మా మట్టుకు మేము విని. చూడండి, ఒక్కరోజే యేసుప్రభు వారిని బావి దగ్గర నిలబెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి గ్రామంలో తెలియచేస్తే ఊరంతా కూడా ఇప్పుడు ఆయన పిలుచుకొని 2 రోజులు ఉంచుకొని వాక్యం విని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ప్రియులారా, మా మట్టుకు మేము ఎరిగినాము. ఇంకా నువ్వు చెప్పేదేముంది? నువ్వు చెప్పావు, సమాచారం అందింది. వీళ్ళు గ్రహించి వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు. దేవదూత వచ్చి గొర్రెల కాపులు చెప్పింది ఏంటి? లోకరక్షకుడు అని చెప్పింది. మీ కొరకు రక్షకుడు పుట్టినాడని చెప్పింది. వీళ్ళేమంటున్నారు, ఈయన మా ఊరికి కాదు, ఈయన లోకానికి రక్షకుడు. ఒక పనికి మాలినటువంటి సహోదరి చెప్పినటువంటి చిన్నపాటి వాక్యము సందేశం ఊరంతా స్టేట్మెంట్ ఇస్తుంది, ఈయన నిజముగా లోకరక్షకుడని. మన ఇంట్లో అంటారు కదా, మన ఇంట్లో ఒక యజమానిగా మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డలు, మన కుటుంబము, నాన్న నువ్వు చెప్పేదేంటి, ఇంకా మాకు మమ్మీ నువ్వు చెప్పేదేంటి, ఏమండి మీరు చెప్పేది ఏంది నాకు, ఈయన నిజముగా లోకరక్షకుడని నేను గ్రహించినానంటే మన హృదయం ఎంత సంతోషిస్తుంది. కుటుంబంలో అనలేకపోతున్నారు, సంఘంలో అనలేకపోతున్నారు. ప్రియులారు గమనించండి. అలాగైతే మన పరిస్థితి రేపు మాపు ఏం కాబోతుంది ఆలోచించి. కాల పరిస్థితులు మారిపోతూ ఉన్నాయండి. నేనేదో పేపర్లు చూశాను, ఉత్తర దక్షిణ ధృవాల్లో కూడా మార్పు వచ్చేసిందంట. శాస్త్రజ్ఞులకు అర్థం కాకుండా ఉత్తర దక్షిణ ధృవాల్లో మరి ఉత్తరము దక్షిణ ధృవాలు ఒకదానికొకటి వికర్షించుకోవడం ఆకర్షించుకోవడం మీద ఫిజిక్స్లో మనం చూస్తాం. వాటిల్లో తేడాలు వస్తున్నాయంట, ప్రకృతిలో మార్పులు జరగబోతున్నాయంట. కాలాలు వేగంగా ఎట్టబోతున్నా అర్థం కాని పరిస్థితిలో, అంటే ప్రభువారు అతి త్వరగా రాబోతున్నాడు. మన యొక్క భక్తి, మన యొక్క విశ్వాసము ఏం చేయాలి అంటే, ప్రభు దగ్గర పోయి పదిలంగా అబ్రాహాము ఒక స్టేట్మెంట్ ఇస్తాడు లాజర్తో, వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. వాడనలేదులే, లాజర్ ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఆ నెమ్మది గల స్థానం కోసమే కదా మన ఈ భక్తి కార్యక్రమాలు, ఈ కాన్వికేషన్స్లు, ఈ మీటింగులు, ఈ గద్దించటాలు, ఈ బోధించటాలు, ఇవన్నీ ఆ నెమ్మది గల స్థానం కోసమే కదా. లేకపోతే కేకలు వేసే స్థానంలోకి వెళ్తాం. అయ్యో ఈ అగ్ని జ్వాలల మధ్య నేను యాతన పడుచున్నాను. నమ్ముతారో లేదో ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మందిరాలకు వచ్చేవాళ్ళు కూడా నరకాల్లో పోయి ఏడ్చే రోజులు రాబోతున్నాయంటే నమ్ముతారా? మందిరాలకు వచ్చేవాళ్ళు కూడా, బల్లాలు ఆరాధన చేసేవాళ్ళు కూడా నిప్పుల గుండంలో కేకలు వేసే రోజులు రాబోతున్నాయి. నటన చేస్తున్నారు, భక్తి వేషం వేసుకుంటున్నారు, వాక్యాలు రావు, ధ్యానాలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు, ఫ్యామిలీ ప్రేయర్స్ ప్రియులారా అన్నీ లేవు, మందిర ప్రేమ లేదు, బైబిల్ పఠనాలు లేవు, ధ్యానం లేవు, కుటుంబాలు చర్చలు లేవు, పిల్లలకు ఫోన్ల ద్వారా వాక్యాల గురించి ఒక వార్నింగ్ లేదు. లడ్డు తిన్నావా, గుడ్డు తిన్నావా, తినలేదా, ఈ పూట తిన్నావా లేదా, లేకుంటే హోటల్ పోయి ఫ్రై తినరా నాయన, ఈ పూట ఏమైద్ది నానా, కాలు కడుపుతుండమాక చచ్చిపోతాడు కాలు కడుపుతుంటే ఒక పూట. వాక్యం లేకుండా నానా అన్నం తినబాక అనొచ్చుగా. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని మాత్రమే నువ్వు బయటికి వెళ్ళు నాన్న. చదువుతున్నావా? నీ కళ్ళెదురుగా నీ కుమారులు, నీ బిడ్డలు భయంకరమైన స్థితిలో ఒంగోలు పట్టణంలో లేక బయట పట్టణాల్లో తిరుగుతుంటే ఒక తల్లిదండ్రిగా, ఒక విశ్వాసిగా నీకేమనిపిస్తుందండి?
బాల్యం నుండి నువ్వు వాళ్ళని పెంచడం చేతగాక పెద్ద అయినాక అన్న వాడి కోసం ప్రార్థన చేయి, అక్క వీడి కోసం నో, ఫలించదు ఫలించదు ఫలించదు. వాడు దాటిపోయాడు, రేంజ్ దాటిపోయాడు. వాళ్ళు మార్పు జరిగితే తప్పితే వాడికి అంతా తెలుసు, కానీ తెగబడి తిరుగుతున్నాడు. అమ్మ నాయన్ని ధిక్కరించిందంటే వాడు దేవుని ధిక్కరించినట్టే కదా. వాడు కయ్యూను, అయ్యో ఈ దోష శిక్ష భరించలేనంత గొప్పది అన్న పరిస్థితికి వస్తే ఏమన్నా వాడు మారుతాడేమో, కానీ లేకపోతే వాడు తల్లిదండ్రులను తమ్ముణ్ణి దూరమైపోయి దేవుణ్ణి ధిక్కరించిన వాడు ఈనాడు మన కుటుంబాల్లో లేరా? ఒకవేళ కత్తులు బట్టి పొడవపోయినా అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు విశ్వాసుల కుటుంబాల్లో కొడుకులు బిడ్డలు ఉన్నారంటే ఎంత ఆశ్చర్యం అండి. నీ కన్నీటి ప్రార్థన ఏదమ్మా? ఇంకా బిజీ షెడ్యూల్లో ఉంటున్నావో నీ కొడుకు చచ్చి నరకానికి పోబోతుంటే, ఇంకా బిజీ షెడ్యూల్లో ఉంటున్నావు నీ భర్త చచ్చి నరకానికి పోబోతుంటే, ఇంకా బిజీ షెడ్యూల్లో ఉంటున్నా చచ్చి నీ కుటుంబము నాశనమై నరకానికి పోబోతుంటే నీకు భారం లేదా? వంటల నిమగ్నమైపోతున్నావు, వస్తువుల నిమగ్నమైపోతున్నావు, పేరు ప్రతిష్టల నిమగ్నమైపోతున్నావు. కుటుంబం మారు మనసు కోసం నీ ప్రణాళిక, ఇది పండగ వస్తే 10 రోజుల ముందు ప్రణాళిక వేసుకున్నా నువ్వు, నీ కొడుకు బిడ్డ నీ భర్త భార్య మారితే దానికి ఎంత ప్రణాళిక వేసుకున్నావు? మారడానికి ఏం ప్రణాళిక వేసుకున్నావు? నా ప్రియతమ్ములు చెల్లెలు, మధ్యాహ్న సమయంలో వాక్యమే బ్రతికిస్తుంది, వాక్యమే మారుతుంది. పనికి మానవులందరూ బోధలు చేస్తూ ఉన్నారండి, విశ్వాసులు మనం బోధలు చేయడం లేదండి. నేను ఈ మధ్య హిజ్రా అంజమ్మ అనేటువంటి ఒక సహోదరి గురించి నేను విన్నాను. ఇండియాలో మొట్టమొదటిగా ఉద్యోగం పొందినటువంటి ఆమె. ఏ చర్చిలకు రానిచ్చేవాళ్ళు కాదంట ఆమెను. పాస్టర్లు కూడా నీకు మోక్షం లేదని పంపించేశారంట. అద్భుత రీతిగా ప్రభువుని ఎరిగి ఇవాళ బిజీ షెడ్యూల్ అయిపోయి దేశ విదేశాల్లో గుంటూరు నుండి హైదరాబాద్ మధ్యలో చేతులు కొట్టుకుంటూ అడుక్కున్నదాన్ని నేను, చేతులు కొట్టుకుంటూ అడుక్కుంటూ ప్లాట్ఫారంలో బయటపడిన దాన్ని నేను. నా ప్రభు ఇవాళ నన్ను రక్షించాడు, నేను ఎలా ఊరుకుంటాను? పోటీల మీద సంఘాలు పిలిచి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ప్రియులారా, ఇంకా సమయం ఉందనుకుంటున్నారా? ఇంకా వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం ఎందుకు? వాక్యాన్ని తూతుమంత్రంగా చదవాలని ఇష్టపడుతున్నావు ఎందుకు? వాక్యాన్ని నేర్చుకో, వాక్యాన్ని ధ్యానం చేయి, వాక్యాన్ని ధ్యానం చేయి. ఎవరు వాక్యాలు వినడానికి ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో ఎందుకు అర్థం కావట్లే. వాక్యాన్ని ఇష్టపడుతున్నారు, ఇదిగో ఈయన కావాలి, ఆయన కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మంచిదే, హృదయం తాకుతుందా, పగులుతుందా? కన్నీళ్ళు నీకు తెలియకుండా కారుతున్నాయా? నీకు తెలియకుండా మోకాళ్ళు వంగుతున్నాయా? ఆలోచించే వీరి ద్వారా నేర్చుకున్నటువంటి రెండవ మాట ఏంటంటే, ప్రియులారా, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినట్లయితే వీరి ద్వారా తెస్సలోనికలు నేర్చుకుంది, వీళ్ళు దేవుని సంతోషపరిచేవారుగా ఉండడానికి రెండవ కారణం శ్రమ పడటము నేర్పాడు వాళ్ళకు. వాక్యం చెప్పి ఊరుకోలేదు నాయనా. వాక్యం చదువుతుంటే, ప్రార్థన చేస్తుంటే, సావాసములు వెళ్తూ ఉంటే నీకు శ్రమలు వస్తాయి. 3వ అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక చూసి 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను మధ్యలో. మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి తిని కదా. ఆయన చెప్పాడు తెస్సలోనికలకు, వాక్యం చెప్పాడు, మంచిదే. వాక్యంలో వెళ్తున్నప్పుడు సాతానుగాడు ఊరుకోడు, శ్రమలు తెచ్చి పెడతాడు, సహించాలి. మీరు శ్రమ పడవలసినది, శ్రమను అనుభవించవలసింది. శ్రమ పడడం కాదు, అది అనుభవంగా శ్రమలు అనుభవించవలసినది. తర్వాత ఏమంటున్నారు చూడండి, చెప్పాను కదా, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినటువంటి వారము. శ్రమలు పడడము వాళ్ళు నేర్చుకున్నారు పౌలు గారి దగ్గర. అది కూడా సంతోషంగా విన్నారు, సంతోషంగా నేర్చుకున్నారు. పౌలు గారు సంతోషంగా చెప్పాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలని అనుభవించి ఆ విషయాలను సంఘానికి చెప్పాడు. అనుభవించకుండా శ్రమ వద్దు దేవా అని నేను ఇంట్లో ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి శ్రమ అనుభవించమని నేను చెబితే అది ఫలించదు. ప్రభా, శ్రమ వచ్చింది, ఆ శ్రమలో ఓర్చుకుంటే కృప మీరు నాకు దయచేయి దేవా. శ్రమను అనుభవించి, శ్రమను జయించి, శ్రమ నుండి
సాక్ష్యం చెప్పే కృప నాకు అనుగ్రహించు దేవా అని విశ్వాసి ఎదిగితే బాగుంటుందేమో. ప్రియులారా, శ్రమలు వద్దనబాకండి, రావాలని కోరుకోమని నేను అంటం లేదు. వచ్చినటువంటి శ్రమల్లో దేవా నీకు వందనాలయ్యా, దీని ద్వారా మీరేదో మహిమ పొందుతున్నారని నాయనా అనుకుంటున్నాను. అయితే సహించే కృప నాకి నాయనా, ఓర్చుకునే కృప నాకి నాయనా. సహించి ఓర్చుకొని మీరు విజయం ఇచ్చిన తర్వాత ఈ సాక్ష్యాన్ని నేను బయట చెబుతుంటే అప్పుడు నీకు మహిమ కదా స్వామి. తెస్సలోనికలో భయంకరమైనటువంటి శ్రమలు, వీళ్ళను యూదులు అందుకని అంటాడు, యూదుల వలన వాళ్లకు శ్రమలు వచ్చినట్లుగా కూడా అందుకని ఆయన మాట్లాడుతూ చెబుతున్నాడు. వాళ్ళు శ్రమలు అనుభవించేటప్పుడు తెస్సలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు యూదులలో క్రీస్తు యేసునందు దేవుని సంఘములు పోలి నడుచుకునే వారైతిరి, వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. 17వ అధ్యాయం చదువుకోండి. అక్కడ ప్రియులారా పౌలు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ నుండి యాసోను అనేటువంటి ఒక ఇంట్లో ఉంటే అక్కడికి వచ్చి దొమ్మిగా ఆ ఇంటి మీద పడ్డారు. అక్కడ నుండి పౌలు గారిని మరి సముద్ర మార్గంలో వేరే ప్రాంతాన్ని పంపించేశారు. బెరైకి వెళ్ళిపోయినాడు. తర్వాత వీళ్ళని హింసించారు యూదులు. మాకు బోధకులు లేడే, ఈ శ్రమలు వస్తే మేము ఎట్ట తట్టుకోవాలి, మాకు పెద్ద విశ్వాసం లేదు. ప్రియులారా, నేను అంటున్నాను, నీవు నేను శ్రమలను వద్దు అంటున్నా, వచ్చిన శ్రమలను తట్టుకోలేకపోతున్నాము అంటే మనలో వాక్యం లేదు. మనలో సహవాసం అంటే ఆదివారం మందిరాన్ని పోయించేది కాదు నా ఉద్దేశం. ఎవరితో కొంత సహవాసం కలిగి ఉండాలి దినం. ఒక ఫోన్ ద్వారానా, లేక మన కోసం ప్రార్థన చేసేవాళ్ళ, మనం ఇతర కోసం ప్రార్థన చేయడమా, అప్పుడప్పటికి వెళ్ళి ఆంటీ వాళ్ళ దగ్గరికి, అంకుల దగ్గరికి, అన్నోళ్ళ దగ్గరికి, సిస్టర్స్ బ్రదర్ దగ్గర వెళ్ళి ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది మనం కలిసి ప్రార్థన చేద్దామా, లేక మీకు వీలు లేకుండా మీరు వీలున్నప్పుడు మీరు ప్రార్థన చేయండి. ఇలా పంచుకుంటూ ఉండాలి సహవాసంలో. ఈ కనెక్షన్ కంటిన్యూగా ఉండాలా. సాహసం అంటే ఆదివారం వచ్చిపోయినాను, బల్ల తీసుకుని పోయినాను, ఇంక గెలిచినాను బరిగెత్తమాక. ఏం గెలిచాం? సావాసంలో వారకూడికలే కాదు ప్రాధాన్యత. బ్రదర్స్ సిస్టర్స్ మనకు సంబంధాలు ఉండాలా. బ్రదర్ సిస్టర్ వాళ్ళు మోకరించగానే ఆశీర్వాదం మన మతికి రావాలా. ఆశీర్వాదం మనం మోకరించగానే సమస్యలున్న సిస్టర్స్ బ్రదర్స్ మతికి రావాలా. మళ్ళీ కనిపించినప్పుడు వాళ్ళ గురించి యోగక్షేమాలు అడగాల, తెలుసుకోవాలి, చెప్పాలా. సావాసం అంటే ఇది. సావాసం అంటే ఇది. విచిత్రం ఏంటంటే ఆమెను అవసరం, ఆశీర్వాద ప్రార్థన అవసరం. వెళ్ళిపోతూ ఉంటారు. మీతో మాకేం పని, నా వరకు నేను ఇచ్చాను, ఆతనైనాను, వెళ్ళిపోతూ ఉంటారండి, వెళ్ళిపోతాం. మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు. ఆయన సావాసానికి వెళ్తాడు. డాడీ నేను వెళ్ళే సంఘంలో, అంటే మన సావాసమే, వెళ్ళే సంఘంలో వెనుకున్న వాళ్ళందరూ ముందు వస్తుంటారు, ముందున్న వాళ్ళందరూ ఎదురవుతారు, ఒకళ్ళొకరు ఆలింగనం చేసుకుంటారు డాడీ మా సంఘంలో. మన ఎస్కోలు అది నేను గమనియలేదు ఎప్పుడు. వెనక రోజుల్లో ఉండేది అది. ఇప్పుడు మనకు బాగా పెరిగిపోయింది కదా, మనకు బాగా అన్నీ వచ్చేసినాయి కదా. ఇక ఎందుకు ఆ బ్రదర్తో పనేమి, ఈ సిస్టర్తో పనేమి, ఈమె కంటే నేనేమి తక్కువ, ఆయన కంటే నన్నేం తక్కువ, ఆమె నన్ను ముందు బలకరించిందా, నాకేమన్నా వందనాలు చెప్పిందా, నేను ఆమెను బలకరియడానికి నా స్థాయి ఏంది, ఆమె స్థాయి ఏంది, నేనేమో తప్పు చేయట్లేదుగా, నేనేం పాపం చేయట్లేదుగా, నేను ఎందుకు నరకానికి పోతాను. నేను అంటున్నాను, ఈ బలహీనతలే ఒకనాడు మనల్ని దిగజారుస్తాయి. ఈ తెలియని బలహీనత మనల్ని దిగజారుస్తాయి. సహవాసంలో, శ్రమల్లో ప్రియులారు గమనించండి. తెస్సలోనికలకు పౌలు గారు వాళ్ళకి శ్రమ పడడము నేర్పించాడు, శ్రమలు అనుభవించడం నేర్పించాడు. ప్రియులారు గమనించండి. మరి ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదవండి దయచేసి. ఫిలిప్పు 1:30. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షమున శ్రమపడటము మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన పక్షమున నువ్వు నేను శ్రమలు అనుభవించవలసిందే. వీళ్ళ శ్రమలు కష్టాలు అయిపోయినా కూడా వీళ్ళ విశ్వాసం కానీ వీళ్ళ ప్రేమలో కానీ ఏ మార్పు లేదంట. ప్రియులారు గమనించండి. వీరు శ్రమలు అయిపోయిన తర్వాత ఏందక్క డల్లుగున్నావు, ఏందక్క మందిరానికి రాలేదంటే తట్టుకోలేని శ్రమలన్నా 4 వారాలు రెస్ట్ తీసుకున్నా. శ్రమలు వస్తే రెస్ట్ తీసుకుంటావా ఏమండి? వీళ్ళు శ్రమలైపోయినాక పౌలు గారు రానియలేదుగా, తిమోతి గారిని పంపించాడు. తిమోతి గారిని పంపించినాక యోగక్షేమాలు కలుకొని వస్తే, అయ్యా
వాళ్ళ ప్రేమ, వాళ్ళ విశ్వాసం ఏమీ తగ్గలేదయ్యా. మీరు మూడో అధ్యాయం చదువుకున్న 1వ దశలోనిపత్రిక. వారి ప్రేమ, వారి విశ్వాసము ఏమాత్రం తగ్గలేదంటే ప్రియులారండి, మీ విశ్వాసము తెలుసుకొన వలన ఆయన పంపితిని. 6వ వచనంలో వచ్చినాక చూసినట్లయితే ప్రియులారు గమనించండి, మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం మాకు వచ్చింది. సంతోషకరమైన. కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మా ఇబ్బంది అంతట్లో, శ్రమ అంతట్లో మీ విశ్వాసం చూసి మీ విషయంలో మేము ఆదరణ పొందితేమి. అబ్బా, ఎవరండి వీళ్ళు? దశలోని సంఘం స్కూల్ కూడా ఎలా మారితే బాగుండేమో అన్న. మీ సంఘములో ఉన్న ఆదరణను చూసి, మీ సంఘములో ఉన్న ప్రేమను చూసి, మీ సంఘములో ఉన్నటువంటి వాత్సల్యాన్ని చూసి మాకు మందిరానికి రాబుద్దే వచ్చామనని ఎవరైనా సాక్ష్యం చెప్పగలిగితే ఆహా, మనం ఎంత ధన్యులమా. పౌలు గారు అంటున్నాడు, నా బిడ్డల యొక్క నువ్వు చూసి నేను ఆదరణ పొందుతున్నాను. అందుకని వీళ్ళు అంటాడు, మీరు బహుప్రియులయ్యా, మీరు బహుప్రియులు. పౌలు గారు సంతోషంగా నేర్పిన బోధ వీళ్ళు సంతోషంగా స్వీకరించి దేవుని శ్రమలలో కూడా దేవుని సంతోషపరిచిరి. మా వలన నేర్చుకున్న వీరు దేవునిని సంతోషపరిచేవారు. మనం బోధ చేసి సంతోషంగా వెళ్ళిపోయినామా? ఎవరో బ్రదర్ బలి మాట్లాడారు అని అంటే ఉబ్బిపోయి ఇంటికి పోయి నేను బతుకు మారిందో లేదు, అందరి జీవితాలతో దేవుడు మాట్లాడాడో లేదో ఇంటికి పోయి ఏడవడము మన వంతు కావాలి. ఏదో ప్రభువా మీ దగ్గర అడిగాను, చెప్పి వచ్చాను. ఏ వ్యక్తితోనైనా మాట్లాడావా ప్రభువా? మాట్లాడితే నా హృదయం తాకిందని ఎవడు చెప్పలేదు. కనపడ్డప్పుడు బాగుందని కాదు, నేను మార్చుకున్నాను, ఈ వచనం ద్వారా నా బ్రతుకు మారింది అని ఎవరన్నా చెబితే అది వాక్యం పనిచేసినట్టు. ప్రియులారా, మధ్యాహ్న సమయంలో తెస్సలోనికల సంఘమును మనం ఒకసారి పరీక్షించుకుందాం. సంఘము కాదు, వ్యక్తిగతంగా కుటుంబపరంగా నా బ్రతుకుల వాక్యం ఉందా, నా ఇంట్లో వాక్యం ఉందా? ఎందుకు లేవన్నా 1964 నుండి వాగ్దానాలు బూజు పెట్టుండయి, బూజు పెట్టి ఇంత ఎత్తి పెట్టాను. ఇప్పుడు 2వ వరుస పెడుతున్నాను. చుట్టూ క్యాలెండర్లు ఉన్నాయి, అట్నే క్యాలెండర్ పడేది. ఒక సిస్టర్ ఉండేది గుంటూరులో, ఒకసారి వెళ్తే మా బంధువుల్లో అన్నిటికీ ఆమె ఈ జిప్పులు వేసి పెట్టింది. ఎందుకంటే మంచిదంట. ఎప్పుడెప్పుడు పాత వాటన్నిటికల్లా జిప్పేసి భద్రపరుచుకుంటూ ఉంటుంది. గోడల మీద, ఇళ్ళ మీద కాదు, హృదయాల మీద ఉంటే ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా వాక్యానుసారంగా నువ్వు నేను బ్రతుకుతున్నామంటే మన ఇంట్లో కష్టం కాసుకొని ఉంది, శ్రమ కాసుకుని. పౌలు గారు అంటాడుగా, నా కొరకు బంధకములు కాచుకొని ఉన్నాయి. అంటే చంపేవి కాదవి, నిన్ను హెచ్చించటానికి, నిన్ను బలపరచటానికి, శ్రమల్లో ఉన్నతమైన స్థానమును నీకు అనుగ్రహించడానికి. నేను నిన్న కాన్వకేషన్స్లో దైవజనం చదువుతుంటే ఒక వాక్యం విన్నాను. ఈ 2వ వాగ్దానం మీద నేనే భయపడుకుడి. మొదటిదా మత్తయి సువార్త 14వ అధ్యాయం 27 2వ వాగ్దానం గురించి చదువుతున్నప్పుడు ఆ యొక్క వారి మీదకి ప్రభువారే తొందర చేసి బలవంతం చేసి పంపించాడంట. 14వ అధ్యాయంలో బలవంతం చేసి పంపించాడు. యేసు ప్రభువారు ఒంటరిగా ఉన్నాడు. మీరు వెళ్ళండి, ఏం ప్రార్థన చేసుకుందాం, ఉండమని అనొచ్చుగా, దేవుడు అందరం కలిసి వెళ్దాం అనొచ్చుగా. వారిని బలవంత పెట్టి పంపించాడంట. వారు బలవంత పెట్టి పంపించి ఈయన ప్రార్థన చేస్తూ వాళ్ళ కోసం, మళ్ళీ వీళ్ళు అసంపూర్ణులు కాబట్టి వీళ్ళు సంపూర్ణులుగా చేయడానికి ఆయనే తుఫాను రేపాడంట. అదేం సైతాను పెట్టిన తుఫాను కాదు, అది యాదృచ్ఛికంగా వచ్చిన సహజంగా వచ్చిన వాతావరణ శాఖ చెప్పిన తుఫాను కాదు. అది ప్రభువారు తుఫాను రేపాడంట వాళ్ళని పరీక్షించడానికి. వారు అసంపూర్ణ స్థితి నుండి పరిపూర్ణతలోనికి రావడానికి ప్రభువారే పంపించి, ప్రభువారే తుఫాను రేపి, ప్రభువారే తెల్లవారుజామున 4వ జామున మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాడు. ఆ యొక్క తుఫానులో నా బిడ్డలు అదైపోతారేమో, బలహీనమైపోతారేమో అని బయలుదేరి వెళ్తుంటే ఆయన ఆదరించడానికి వస్తుంటే మనలాంటి వాడు ఆ పేతురు గారు యేసు ప్రభు వస్తుంటే దెయ్యమని ఎవడని అంటాడండి, అమ్మ పోతామంట. వీళ్ళకి ఇదే పిచ్చి. యేసు ప్రభు కనపడితే సార్ పోతామంటారు. దేవుడు అన్నే అంటారు వీళ్ళు. ఇక్కడే కాదు, 14వ అధ్యాయంలో కాదు, మీరు లూకాసు వార్తలు కూడా గమనించినట్లయితే 24వ అధ్యాయంలో కూడా వాళ్ళందరూ క్లేయోపా వీళ్ళందరూ పోయి కూర్చుంటుంటే ప్రభువారు ప్రత్యక్షమవుతాడు, అమ్మ పోతామంట. ప్రియులారా, అంటే ఈ అసంపూర్ణత నుండి పరిపూర్ణులుగా చేయడానికి ప్రభువారే తుఫాను రేపి, ప్రభువారే నీళ్ళ మీద నడిపించి
ఏమండి, ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. తుఫాను వస్తే వచ్చింది, కానీ నీళ్ళ మీద నడవడం ప్రపంచంలో యేసుప్రభువు వారు తర్వాత నడిచిన వాళ్ళు ఎవరండి? పేతురు గారు కాదా? వచ్చింది తాత్కాలిక తుఫాను, వాడిని బలపరిచాడు. ప్రభువా నీవే అయితే ఇంకా నాకెందుకు, నడవడం మొదలుపెట్టాడు. గాలి వచ్చింది, మునిగిపోసాగినాక కూడా ప్రభువారు మళ్ళీ నీళ్ళ మీద నడిపించుకుని వచ్చాడు. భుజాన్ని వేసుకొని రాలి పేతురును, మునిగిపోతుంటే ఎత్తి భుజాన్ని వేసుకొని పాదం పానలే. మరల ప్రభువారితో పాటు నడుచుకుంటూ పేతురు గారు కూడా నడుచుకుంటూ వచ్చి దోణిలో అడుగుపెట్టినాక గాలి తుఫాను అనిగింది. గద్దించినాక పేతురు గారు నడవలే. ఆ తుఫానులోనే, ఆ గాలిలోనే నడుచుకుంటూ, ఏ గాలి చూసి భయపడ్డాడో ఆ గాలిలోనే నడుచుకుంటూ వచ్చి దోణిలో అడుగు పెట్టగా ఆ తుఫాను ఆగిపోయింది, ఆ గాలి అణిగిపోయింది. ఇప్పుడు ఒక్క మాట విశ్వాసులైన నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెలు గుర్తుపెట్టుకోండి. నీ ఇంట నా ఇంట వచ్చే తుఫాను, శ్రమ, కష్టము, బిడ్డల విషయంలో, కుటుంబ విషయాలు వచ్చేవి ప్రభువారు నిన్ను నన్ను బలపరచడానికి రేపుతున్నాడేమో. అవును ప్రభువా, ఒకవేళ రేపితే నేను ఓర్చుకునే కృప నాకు అనుగ్రహించు ప్రభువా. అందుకని భయపడకుడి, నేనే లేపుతున్నాను. నేను యేసునండి, ఆయన నేనే అంటే ఆల్రెడీ తెలిసిన వ్యక్తి నేనే అనేది. ఇంట్లో పోయి తలుపు కొట్టగానే నేను నీ భర్తనండి, ఆశీర్వాదానండి, తలుపు తీయండి అంటామా? ఎవరండి? నేనే అంటే ఆమెకు అర్థమైపోద్ది, ఓహో మా వారు వచ్చారు అని కదండి. నేనే యేసు ప్రభు అంటున్నాడు. నువ్వా? అయితే నువ్వంటే యేసు ప్రభువేనా? అనలే, నీవే అయితే నేను నడిచేస్తా. ప్రియులారా గమనించండి, అలా ప్రభువును మనం ఎదుగుదాం. కాబట్టి తెస్సలోనికలు వాళ్ళు శ్రమల గుండా వెళ్ళిపోవడానికి పౌలు గారు నేర్పితే సంతోషంగా అంగీకరించి సంతోషంగా పరిచర్య చేస్తూ శ్రమలు అనుభవించి ముందుకు సాగిపోయారు. మూడో విషయమును మనం గమనిద్దాం. 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకనొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్చబడుతురి. ఇక్కడ మీరు ఒక మాట చెప్పండి, ఒక ప్రత్యేకమైన మాట ఉంది. ఎవరైనా అందిస్తే పైన పౌలు గారు నేర్పాడు, కింద ఇప్పుడు ఎవరు నేర్పుతున్నారు? సహోదర ప్రేమను గురించి దేవుని చేత నేర్చబడితే. ఇక బోధకులు కాదు, ఇప్పుడు వీళ్ళు ఎదిగిపోయారు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడి దగ్గర వాక్యం వినే స్థాయికి వచ్చారు. దేవుని చేత పౌలు గారు ఏమో పైనేమో నా వలన నేర్చుకున్నారన్నాడు పై విషయాలకు. కిందకు వచ్చేసరికి ఆయన నా వలన మీరు సహోదర ప్రేమను నేర్చుకున్నారు అంటలే, వీళ్ళు దేవుని దగ్గర నేర్చుకున్న విషయాన్ని ఆయన ఎత్తి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే ఈ తెస్సలోనికలు ఏ స్థాయికి ఎదిగారండి? బోధకుల స్థాయి మించి డైరెక్ట్గా దేవుని ముఖాముఖిగా దేవుని దగ్గర నేర్చుకునే స్థాయికి ఎదిగారండి. అంటే సంఘము కానీ, విశ్వాసులు కానీ, కుటుంబాలు కానీ ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు వలె ఎదుగుడి, ఎఫెసీ పత్రికల పౌలు గారు అంటాడు, క్రీస్తు వలె ఎదుగుడి. ఎప్పటికి ఎదగాల? క్రీస్తు వలె. పౌలు గారు అంత ఛాలెంజ్ చెబుతున్నాడు. ఎవరు అన్న వలె, అక్క వలె కాదు, క్రీస్తు వలె ఎదుగుడి. ఇప్పుడు దేవుని చేత ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. అందుకనే పౌలు గారు స్టార్టింగ్లో వెళ్ళిన ఒక మాట అంటాడు, 4వ వచనం. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, వీరు దేవుని చేత వాక్యమును నేర్చుకున్నటువంటి వారు. సహోదర ప్రేమ అనేది ఒకరు చెబితే వచ్చేది కాదు. దేవుని దగ్గర నేర్చుకుంటే మనకు సహోదర ప్రేమ ఉంటుంది. తర్వాత మనం అక్కడ చూసినట్లయితే ప్రియులారు గమనించండి, మనం ఎదుటివారిని ప్రేమించేటువంటి మనస్సు ఉండాలి మనకు ప్రతి ఒక్కరికి. ప్రియులారు అందుకే వీరిని దేవుని చేత ప్రేమించబడిన వాళ్ళని సంబోధిస్తున్నాడు. 3వ అధ్యాయము 13వ వచనం. మన తండ్రి అయిన దేవుని ఎడల మీ హృదయములను పరిశుద్ధ విషయం అనిందమైనదిగా స్థిరపరచుటకు మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. అంత పౌలుని చూడండి మీరు, కంపారిటివ్గా ఆయన శ్రమపడమంటున్నాడు, ఆయన దేవుని దగ్గర సంతోషం వాక్యం నిలుపుతున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమలో వర్ధిల్లుతూ ఈ ప్రేమను సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘం కూడా ఇలాగా వర్ధిల్లాలని చెప్పి ప్రియులారా సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రేమ విషయంలో అభివృద్ధి చెందుడు. ఇలా ప్రేమ ఎంత దూరం పోయిందంటే ప్రియులారు గమనించండి. 4వ అధ్యాయము 10వ వచనం. అలాగుననే మాసిదోని అందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు, పక్కవాన్ని ప్రేమించాం మనం.
వాక్యము మాసిదోనియా వరకు పరిగెత్తింది. వాక్యం చెప్పడం అంటే ఈజీగా చెప్పేస్తాం, ఎందుకంటే మన చేతిలో మైక్ ఉంది కాబట్టి. బ్రహ్మాండంగా వ్యాన్ ఇస్తారు కదండి, లేకుంటే బండి ఇస్తారు, బ్రహ్మాండంగా చెప్పేస్తాం. కావలసిన దేవత మైక్ ఉంటే ఇంకా తిరుగులేదు. కానీ వీళ్ళు ఇందాక మాసిదోనియాలకు వాక్యం చెప్పారు, ఇప్పుడు ప్రేమను కూడా మాసిదోనియాకు పంచి పెడుతున్నారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ అవసరాలు, వారి ప్రేమ మాసిదోనియా వరకు పోయిందని. వాక్యం ఉంటే నీలో ఈ కార్యాలన్నీ జరుగుతాయి వాక్యం. కాబట్టి వీళ్ళకి ఏమి నేర్పాడు పౌలు గారు? ప్రియులారు గమనించండి, ప్రేమించడం కూడా నేర్చుకున్నారు. మా వలన నేర్చుకున్న మీరు దేవుని సంతోషపరుస్తున్నారు, దేవుని సంతోషపరుస్తున్నారు. ప్రేమలో అభివృద్ధి చెందాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఎదుటివారిని ప్రేమించడము, ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరిస్తూ ఉంది. 1 దెస్సలోనిక 1:3 2 దెస్సలోనిక 1:3 అనుకుంటా. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరిస్తున్నది. ఇంకా మొదలు కాలేదేమో మనకు కదండి. ప్రభువారు వస్తున్నాడు, 50 ఏళ్ళ విశ్వాసం మనకు ప్రారంభము కాలే. ఎదుటివానికి మీద చూపే ప్రేమ కొన్ని రోజుల్లోనే వీళ్ళ ప్రేమ, ఎదుటివారు చూపించే ప్రేమ వారిలో విస్తరిస్తున్నది. ప్రభువారు మనల్ని ప్రేమించి కుమారుని నలగగొట్టడానికి అప్పగిచ్చాడు, అది ప్రేమ. యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, అది ప్రేమ. పౌలు గారు అన్నాడు ఈ పత్రికలోనే, నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానన్నాడు సువార్త విషయంలో. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకుందామా? 2 విషయాలు పౌలు గారు నేర్పితే, ఒక విషయము దేవుని దగ్గరనే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. మనం కూడా ప్రభు దగ్గర 1 గంట సేపు మోకాళ్ళ మీద నుండి గోదావరి స్థాయికి ఎదగండి. ఎస్కోలు ప్రియ విశ్వాసులారా, మోకాళ్ళ మీద 1 గంట ఉండటానికి ఎదగండి. బిజీ షెడ్యూల్ ఉంటుందండి. మనం సచ్చేటప్పుడు కూడా బిజీ, మీకు తెలిసలేదు. సచ్చేటప్పుడు భలే బిజీగా ఉంటారు. ఇంకా ఇప్పుడు నాకు కాస్త వివరట ఉంటుంది. సచ్చేటప్పుడు ఇక సాగబోతున్నాం, మంచంలో ఉంటాం, యమా బిజీ. ఎందుకంటే తొందరగా బంధువులు రావాలి, ఆస్తిపాస్తులు అప్పగించాలి, మనవరాలు ముద్దులు పెట్టాలి, ఒకడు ఉంటాడు ఒకడు ఉండడు అని పిలవాలి, వాడు వచ్చేలోపు ఇది టెన్షను. సచ్చేటప్పుడు యమా బిజీ. అందుకనే ప్రభు వాక్యం విని ప్రభు కోసం శ్రమ పడుతూ ఇతరులను ప్రేమించే మనస్సు కలిగి ఉంటే దశలోని సంఘం ఎలాగ అభివృద్ధి అయిందో మనము కూడా అట్లా. చివరిగా ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను. 4వ అధ్యాయంలో మరి విశేషంగా యవనస్తుల కోసం ఈ మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. 3వ వచనం, మీరు పరిశుద్ధులవుటే అనగా మీరు జారత్వమును దూరంగా ఉండుటే దేవుని చిత్తము. బాగానే ఉంది. ఓ దశలోనికిలారా, మీరు ప్రేమిస్తున్నారు, వాక్యం వింటున్నారు, చదువుతున్నారు, ప్రేమిస్తున్నారు, ఇతరులు ప్రేమిస్తున్నారు, శ్రమలు కూడా అనుభవిస్తున్నారు. కానీ పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా ఉండండి, అపవిత్రులు కాగాకండి. వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇది పౌలు గారు వాళ్ళకి ఇచ్చేటువంటి హెచ్చరిక. మీరు పరిశుద్ధులయ్యుండుడి, పరిశుద్ధత కలిగి ఉండుడి. పరిశుద్ధత విశ్వాసులారా, మనం పరిశుద్ధులమేనా? ఎంత ధైర్యంగా మందిరంలో సేవకుల ముందు, దేవుని ముందు, ఆరాధనలో, ప్రార్థనలో డేరుగా నన్ను పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు, నన్ను పరిశుద్ధురాలుగా చేసినందుకు వందనాలు ఏం చెబుతామండి? అవునా? నీ మనస్సాక్షి నిన్ను క్వశ్చన్ వేస్తుంది. అయ్ అబద్ధం ఆడబాకు, నువ్వు పరిశుద్ధురాలివా అని ప్రశ్నించింది ఎప్పుడన్నా? నిన్ను దాటిపోయావా? నేను ఈ మధ్య కాలంలో 31st నైట్కి ఒక సంఘంలో ఒప్పుకోలు గురించి ఒక మాట గట్టిగా చెప్పాను. అది చెప్పేసరికి వాళ్ళు భయపడిపోయినారు. ఏ విషయాలు చెప్పినానంటే, నీవు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, ఇన్ని సంవత్సరాలు విశ్వాసమై ఉండి ఒప్పుకొని విడిచిపెట్టు. మనకేం బాగా అలవాటైంది ఏంది? ఒప్పుకుంటున్నాను, నా ఒప్పుకోల మీద ముద్రైన పోటీల మీద పడతాం. ముందు ఎవరి మీద ఎత్తాడు దేవుడు, నా ముద్ర ఎత్తాడో లేదు, ఒప్పుకున్నానని. విడిచిపెట్టు అనే మాట విశ్వాసులు తొందరపడి చెప్పరు. నేను విడిచిపెడుతున్నాను అని ప్రభువు ఒకవేళ చెప్పిన అబద్ధం, చాలామంది అబద్ధాలు ఆడతారు. ఆ మాట చెప్పాను ఆ సంఘంలో. అలాంటప్పుడు నీకు ఫరో రాజుకు తేడా ఏంది? ఒక అన్యుడైన ఫరో రాజుకు నీకు తేడా ఏంది?
వాడు పిలిచాడు, మోషేను అహరోను పిలిచాడు, నేను పాపం చేసినాను అన్నాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పాపం చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ రెండోసారి పిలిచాడు, మీ దేవునికి మీకు వ్యతిరేకంగానే పాపం చేశాను అన్నాడు. అయినను మరలా కొనసాగుతూ యాడ తెచ్చాడు? సముద్రంలో తెచ్చాడు. ఇప్పుడు నేను అంటున్నాను, విశ్వాసులమైన మనము ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ ఐగుప్తు విగ్రహారాధికుడైన ఫరోకు ఈ భక్షింగ్ సావాసంలో ఉన్న విశ్వాసికి ఏమైనా తేడా ఉందంటారా? ఈ అర్ధరాత్రి వేళ ఇంతమంది ముందు ఈ రాత్రి వేళ దేవుని ఏట, సేవకులు ఏట, సంఘం ఏట పబ్లిక్గా అబద్ధం ఆడుతున్నావు. నువ్వు నమ్ముతారో లేదో ఒప్పుకోలు జరగలే. దాదాపుగా నా ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఆరాధనకి ఎట్లా పోటీ పడతారో ఒప్పుకోలకు అట్లా పోటీ పడతారు. ఎందుకంటే లాస్ట్ కదా, ఒప్పుకుంటున్నా అని. దైవజనుడు ఏమంటున్నాడు, సమయం కానివ్వండి అని. 20 నిమిషాలు ఇవ్వడానికే 20 నిమిషాలే. ఇక 20 నిమిషాల తర్వాత ఎవరు చేయడం మానేశారు. అంటే ఇప్పుడు ఏమనుకోవాలి వాళ్ళని మనం? తప్పిదస్తులు అనాలనా, యథార్థవంతులు అనాలనా? ఒక రకంగా యథార్థవంతులు, ఎందుకంటే నేను అబద్ధం ఆడుతున్నాను, ఎందుకు అబద్ధం ఆడాలి అని. ఒక రకంగా అతిక్రమములు దాచిపెడుతున్నాడు అంటే వాళ్ళు వర్ధిల్లరు. మరి ఈ తర్జన భర్జన మళ్ళీ ఇంకొక మెసేజ్ తీసుకున్నప్పుడు ఇదే ప్రశ్న వేశాను వాళ్ళను. మీరు భయపడ్డారు కదా, అందుకే కదా అంటే నవ్వుతున్నారు. అందరూ నవ్వేశారు. నేను భయపెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ ఒప్పుకొని విడిచిపెడదామని ప్రభువు చెప్పి మనం రేపటి నుండి చేయకుండా ఉందాం, తప్పేముంది? మరి అందుకేగా ఇవన్నీ ఒప్పుకోలు ఇవన్నీ చేయడానికి. ఒప్పుకోలు 20 నిమిషాలు. ఎవరైనా అంత పెద్ద సంఘంలో అరగంట కూడా చాలదు, కానీ ఎక్కువ సమయం ఇవ్వరు. కానీ కనీసం అరగంట అయినా 20 నిమిషాలకు బతిమలాడాల్సి వచ్చింది ఒప్పుకోలు చేయమని. అంటే ఇదేదో గొప్పతనమని నేను చెప్పట్లేదు, కానీ మన హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అంటే ఇప్పుడు 200గా ఉన్నాము. ప్రజలందరం ముందు నేను అబద్ధం ఆడుతున్నాడు అంటున్నాడే, అమ్మో నేను ఎందుకు అబద్ధం ఆడాలా? లేక అబద్ధం ఆడకుండా ఒప్పుకొని విడిచిపెడతాను అందామా? రేపు నుంచి నా బతుకెట్టుంటుందో అంటే నీకు నిర్ణయించుకోవడానికి చేత కాలేదన్నమాట. రేపు నుంచి నీ అడుగుజాడల్లో నీతిగా బ్రతుకుతాను ప్రభు అని నువ్వు ఒక ముందుకు సాగిపోవడానికి ధైర్యం లేదన్నమాట. ప్రభువారే కదా సహాయం చేసేది, బస్సు నడిపేది ఆయనే కదా, మనం కాదు కదా. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో యవనస్తులైన నా యవన బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడదాం. యవనస్తులు అంటే పెద్దోళ్ళకు లేదని కాదు. చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడే 4వ అధ్యాయంలో, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం. ఈ ఘటం ఈ అపవిత్రతకు పరిగెత్తుతుంది. ఈ ఘటం ఈ శరీరం పాపం చేయమంటుంది. ఎవరి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్, నువ్వు బిలీవర్గా ఉండాలని ఇష్టపడుతున్నావు. కొంతమంది బిలీవర్గా మారితే, మారు మనసు పొందితే, బాప్తిజం తీసుకుంటే, బల్లా తీసుకుంటే మళ్ళీ ఏమైనా పరిస్థితి భయపడుతున్నారు. అవసరం లేదు. నీ ప్రభువు నీకు తోడుగా అండగా ఉండి రక్షిస్తాడు. కొంతమంది ఇవి చేస్తూ మళ్ళీ అపవిత్రులుగా మారడానికి ఇష్టపడుతున్నారు, మారుతున్నారు, బతుకుతున్నారు. ఆ బతుకులు చక్కగా ఆయన డైరెక్ట్గా చెబుతున్నాడు పౌలు గారు, మీరు వాక్యం ఉంది, మీలో సువార్త ఉంది, మీకు శ్రమలు ఉన్నాయి, మీలో ప్రేమ ఉంది, కానీ పరిశుద్ధత సంఘంలో ఉండాలి. జాగ్రత్త సుమి, పరిశుద్ధులైండు. అపవిత్రమైన జీవితం. అందుకని అంటాడు, మీరు కామాభిలాషి ఎందు ఆసక్తి. ఆ కామాభిలాష అన్యజనులకు ఉండేది. ఎఫెసీ పత్రిక ఏమంటాడు, వారు సిగ్గులేని వారు. అరే నువ్వు నేను అలా కలిగి ఉంటే మనమే ఉరిమి. ఆ మాట వేసుకోం మనం, ఆ మాట చెవితో కూడా ఒప్పుకోం మనం. బైబిల్లో ఉందా నువ్వు చెప్పేది ఎందుకు? వినడానికి ఇష్టపడం అలాంటి మాటలు. అందుకని అంటాడు, మీరు పవిత్రులుగా ఉండాలంటే జారత్వం నుండి దూరముగా పారిపో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18-20 వచనాల్లో అక్కడ మనం చూస్తాము ఈ అపవిత్రమైనటువంటి బ్రతకకుండా. దేవుడు కొన్నాడు నిన్ను, ఆయన రక్తముల నిన్ను కొన్నాడు, నన్ను కొన్నాడు. ఎందుకండి ఊహాలోకంగా ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బల్లా తీసుకుంటూ కార్యాలు చేస్తూ ఇంకా ఆలోచనలు, దృశ్యాలు చూడటం, ఊహించుకోవడం, ఆలోచించాడు. విశ్వాసులని కామాభిలాష యందు ఆసక్తి కలిగి యవన తమ్ములు, చెల్లెళ్ళు, నువ్వు పారిపోమ్మా నా తమ్ముడు, చెల్లి, ఈ అపవిత్రమైన కార్యం పారిపో. ప్రభువులోకి రా, ప్రభువులో ముందుకు సాగిపో. యోసేపు పారిపోయి ఎక్కడ పడ్డాడు?
జైల్లో పడ్డాడు. జైల్లో పడి బొచ్చకోడి తినడానికి ఇష్టపడ్డాడు కానీ అపవిత్రుడు కావడానికి ఇష్టపడలేదు. జైల్లో పోయి దోమల చేత కుట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ దాని పరిశుద్ధత పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. జైల్లో పోయి వాళ్ళ చేత తిన్నాడో, అవమానపడ్డాడో, రకరకాల పరిస్థితుల గుండా చెరసాల మీకు నాకు తెలియంది కాదు. అంత దౌర్భాగ్య స్థితిని అనుభవించడం మేలు కానీ ఆ పవిత్రతను పోగొట్టుకోవడం మాత్రము ఇష్టపడలేదు. పరిశుద్ధుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు యోసేపు. ఉంటావమ్మా తమ్ముడు, చెల్లి, మధ్యాహ్న సమయంలో అప్పుడే ఈ ఆదివారానికి, ఈ విశ్రాంతి దినానికి, నీవు ఆచరించిన దినానికి నువ్వు ఘనత తెచ్చిన తమ్ముడివి, చెల్లెలు అవుతావు. ఆ తీర్మానం చేసుకుని నువ్వు బయటికి వెళితే నీ హృదయం సంతోషంగా వెళ్తుంది. నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో నీకు కూడా తెలియదు, అంత హ్యాపీగా వెళ్తావు. అవును, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ కొత్త సంవత్సరంలో నేను నా జీవితాన్ని ప్రభువా నీకు అర్పిస్తున్నాను. నేను జాగ్రత్త నుండి, కామాభిలాష నుండి ప్రభువా నన్ను దూరంగా ఉంచు, నా చేత కాదు, నువ్వు సాయం చేయ్యా. అంత మంచి సంఘానికి పౌలు గారు ఆ మాట చెప్పాడంటే నా పరిస్థితి ఎలా ఉంది ప్రభువా, లేచినప్పటి నుంచి అస్థిరమైన బ్రతుకు నాది, సాయం చేయని తీర్మానం చేసుకుంటావు. బల్లాలు చేయవేయడానికి సిద్ధంగా ఉన్న నా ప్రియ తమ్ములు, చెల్లెలు, విశ్వాసులు, అదేదో ఒప్పుకుంటే పోదులని అనుకోబాక. ఏదో పనికి మాల పని చేసి అది ఒప్పుకుంటే పోతులని అనుకోబాక. నువ్వు అపవిత్రుడు అయిపోతే నీ పరిస్థితి ఎంత దారుణమో నీకు అర్థం కాదు. వాళ్ళకి చెబుతున్నాడు, పిల్లలు గమనించండి, మీరు జారత్వం నుండి దూరంగా ఉండడమే ఏమంటున్నాడు పిల్లలు? ఆ జారత్వం అంట తన సహోదరుని మోసం చేయడం అంట, తన సహోదరులను మోసం చేయడము. ఇట్టి జారత్వము నుండి నీవు నేను జాగ్రత్త పడాలి. నీవు నేను పిల్లలు గమనించిన, అందుకనే వీళ్ళ కిరీటాలు చూడండి, చదివి ముగిచ్చేద్దాం. తెస్సలోనికె రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తెస్సలోనికె రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఊర్పు. వాళ్ళ టాలెంట్స్ వాళ్ళకి చూడండి, దేవుడు వాళ్ళు నేర్చుకున్నటువంటి వాక్యం ద్వారా ఏ స్థాయికి ఎదిగారండి? విశ్వాసము, పని, ప్రేమ, ప్రయాస, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణ, ఓర్పు వాళ్ళు అలవర్చుకున్నారంట. అందుకని వారు విస్తరిస్తున్నారు, అందుకని వారు అభివృద్ధి అవుతున్నారు. ప్రియులారు గమనించండి వారి యొక్క జీవితంలో ముందు. అందుకని 3వ అధ్యాయం 12వ వచనంలో అందరం చదువుదాం. 3వ అధ్యాయం మొదటి దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు అందరం కలిసి చదువుదాం. బిగ్గరగా అందరం కలిసి చదువుదాం. మొదటి దశలోనికి 3, 12, 13. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఏట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింజమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. అలా వర్ధిల్లడానికి యేసు ప్రభు వారు నేను పరిశుద్ధులను కనుక 1:16 పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్పినట్లుగా నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులయ్యుండి అన్నాడు. నేను శ్రమ పడుతున్నా మీరు శ్రమ పడండి అని కల్వరి కొండలు శ్రమపడి జయించి మనకు అలాంటివి చూస్తున్నారు. పౌలు గారు శ్రమపడి జయించి అలాంటివి చెప్పాడు. ఆ వాక్యమే యేసు ప్రభు నీలో నాలో ఉన్నాడు. మనము ఇక్కడ వేసిన గొంగడి అక్కడిగా కాకుండా ఒక నూతన స్టెప్ వేద్దాం. ఒక బ్రతుకు మారిస్తే ఎంతమంది పరిచారకులు లేస్తారు, ఎంతమంది యవ్వన బిడ్డలు వాక్యం, అంకుల్ నేను వాక్యం చెబుతాను, నేను సాక్ష్యం చెబుతానని మీరు లేస్తారు. అట్టి తీర్మానం మీరు గిన చేస్తే దైవజనుని దగ్గరికి వెళ్ళి ఆ మాటలు చెబుతారు ఒకరోజు. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా సిస్టర్స్, బ్రదర్స్ అలాంటి వాళ్ళు షావుకు పిలుస్తున్నాడు కదా దైవజనుడు, పరిచారకులు ఉంటే రండి అని. కారణం ఏమిటి తెలుసునా? మనము కొన్ని విషయాల్లో బలహీనతగా ఉండటం వల్ల. అయితే ఈ మంచి అవకాశం, దేవుడిచ్చే అవకాశం, ఇంకా చచ్చినాక ఏం పరిచర్యలు చేస్తామండి, చచ్చినాక ఏమి ధ్యానాలు చేస్తామండి? ఇప్పుడే నువ్వు నేను పరిశుద్ధులుగా మారి, వాక్యం వినేవారిగా, చెప్పేవారిగా మారి, శ్రమలు అనుభవించేవారిగా, జయించేవారిగా మారి సాక్ష్యాలు చూస్తుంటే అప్పుడు ప్రభు మనకు తోడుగా ఉండి హనోకులాగా, లేక నోహులాగా, లేకుంటే అబ్రహాము స్నేహితుల్లాగా ఇలా మనతో కూడా ఆయన సాహసం చేయడానికి ఈ మధ్యాహ్న సమయంలో ఇష్టపడుతున్నాడు. అట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.